నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయే రసం రైస్ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా మరి. రండి. 1:4 రేషియోలో రైస్ అందాలు తీసుకున్నా. అందులోనే 2 టొమాటో, ఉప్పు, పసుపు కూడా వేసుకుని 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకోవాలి. 2 స్పూన్స్ రసం పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, జీడిపప్పు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా కుక్ అయిన రైస్లో కొద్దిగా చింతపండు రసం, మిక్స్ చేసుకున్న రసం పౌడర్ వాటర్ కూడా వేసుకుని 3 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాల పౌడర్ కూడా వేసుకుని అందులోనే కొద్దిగా వాటర్, నెయ్యి కూడా వేసి 5 మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత చివరిగా పప్పు వేసుకుంటే రసం రైస్ రెడీ అయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో చెప్తారా మరి.